దేవాదాయ భూములని అన్యాక్రాంతం చేస్తున్నారు. దేవాదాయ భూములను పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వమే వారికి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ విజయవాడ నగరంలో నడిబొడ్డున ఉండేటువంటి సిద్ధార్థ యాజమాన్యం ఆధ్వర్యంలో 14 ఎకరాల పైచిలకు ఇవాళ వారి యొక్క ఆధీనంలో ఉండటం జరిగింది. కాలేజీల నిర్మాణం చేయడం జరిగింది. నామినల్గా ఉండేటువంటి రెంట్తో కొనసాగుతున్నటువంటి ఈ లీజు గతంలో దీన్ని పెంచవలసినటువంటి అవసరం ఉంటే పెంచే సమయంలో పెంచే క్రమంలో ఇది ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి చెప్పడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని క్యాన్సిల్ చేయడం, తదనంతరం యాజమాన్యం కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్లినటువంటి దరిమిల కోర్టులో సైతం గవర్నమెంటే గెలవటం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ గెలిచినటువంటి ఈ సందర్భంలో వారు మరలా సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్లినటువంటి ఈ సందర్భంలో వాదోపవాదాలు జరిగినటువంటి సందర్భంలో కూడా సిద్ధార్థ యాజమాన్యం యావత్తు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. 1,25,000 రూపాయలకి మాకు లీజు కన్నా ఇవ్వండి, లేదంటే గనక ఎంతైతే మేము భూమిని మా స్వాధీనంలో ఉందో అన్ని ఎకరాల భూమిని నగరం వెలుపల ప్రాంతాల్లో మేము దాన్ని కొని ఇస్తాము అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆశ్చర్యం, ఈ నెల డైరెక్ట్గా దీనిని సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినటువంటి ఈ కేసు, రాష్ట్ర ప్రభుత్వం గెలిచినటువంటి ఈ కేసులో ఖాళీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ దేవాదాయ భూములను అప్పనంగా లక్షల రూపాయలు మాత్రమే వెచ్చించడానికి ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేటువంటి జరిగింది. మంత్రి మండలి 1,25,000 1,50,000కి మాత్రమే ఎకరానికి ఇచ్చేస్తాం అనేటువంటి చెప్పడం జరిగింది. వాళ్ళంతటికి వాళ్ళు చెప్పినటువంటివి కూడా ఉన్నాయి. వాళ్ళు గతంలో కూడా మనం చెప్పినటువంటిది కోటి రూపాయలు గనక ఇవ్వాలి అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది ఎకరానికి. అది 2010లో. అదే ఇప్పుడు 2016కు వచ్చేప్పటికి 71 కోట్లు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనటువంటి పద్ధతిలో డైరెక్ట్ గా రాష్ట్రంలో ఉండేటువంటి రాజ్యాంగేతర శక్తిగా ప్రయత్నిస్తూ రాజ్యాంగేతర శక్తిగా ముసుగు వేసుకున్నటువంటి చినబాబు లోకేష్ గారు ఈనాడు బాబా అవతారం ఎత్తారు. దేవాదాయ భూముల్ని కైంకర్యం చేయడానికి బాబా అవతారం ఎత్తి ఈ రోజున మొత్తం కూడా దాన్ని తీసుకొచ్చేసి లక్షల రూపాయలకి మాత్రమే దారాదత్తం చేయడం అనేది జరిగింది. మేము అడుగుతున్నాం, ఇవాళ 1,000 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో నామినల్ రెంట్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి అని అన్నాం. ఒక దళితుడు దగ్గర ఉండేటువంటి భూమో లేకపోతే బ్రాహ్మణుడి దగ్గర ఉండేటువంటి భూమో అడ్డంగా లాక్కున్నారే నిన్నటి కాక మొన్న రాజధాని ప్రాంతంలో మీకు కనబడలేదా అనేటువంటి అడుగుతున్నాం. మీరు ఆ పేదవాడికి దగ్గర నుంచి లాక్కోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఉన్నవాడు, డబ్బులున్నవాళ్ళు, కోట్లాది రూపాయలు గడించినటువంటి వాళ్ళు మీకు కనపడలేదా అన్నాం. అర్థమవుతోంది మాకు ఇప్పుడు కూడా. గత ఎన్నికల్లో జరిగినటువంటి సందర్భంలో టీడీపీ వారికి నేల మాళిగగా అండర్ గ్రౌండ్ వ్యవహారం నడిపేటువంటి పద్ధతిలో సిద్ధార్థ కాలేజీ నడిచింది అనేటువంటిది కూడా ఉంది. సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం పైన డైరెక్ట్ గా కేసులు పెట్టడం అనేటువంటి జరిగింది. డబ్బు దొరికినాయి అనేటువంటి నామినల్ డబ్బులు మాత్రమే దొరికినాయి. వేలాది కోట్ల రూపాయలు అదే ప్రాంతం నుంచి వెళ్ళినాయి అనేటువంటి దానికి నజరానాగా మీరు ఇచ్చారా అనేటువంటి అడుగుతున్నాం. లోకేష్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? దానికి అవసరం ఏమిటి అనేటువంటి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయంలో ఎవరైతే ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వేశారు, ఎంక్వైరీ ఆఫీసర్ డైరెక్ట్ గా ఎంక్వైరీ చేశారు. ఈఓ అనేటువంటి ఆవిడ డైరెక్ట్ గా రాయటం అనేటువంటి జరిగింది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ₹1 కోటి పైన రావాలి అనేటువంటి కూడా ఉన్నది. 2013 ప్రాంతాల్లో ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 571 అనేటువంటి జీవో జారీ చేశారు. దీనిలో మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మార్కెట్ వాల్యూ మీద 10 to 15% మనం రెంట్ కలెక్ట్ చేయాలనేటువంటి చెప్పడం జరిగింది. అంటే 10 to 15% రెంట్ అని అంటే ఆటోమేటిక్ గా ఈ 14 ఎకరాలకి సంబంధించినంత వరకు కూడా కోట్లాది రూపాయలు మనకి వచ్చేటువంటి పద్ధతి ఉంది. కానీ చెప్పే ఆశ్చర్యం, ఇదే మున్సిపల్ కార్పొరేషన్ లో
ఒక స్థలమో లేకపోతే చిన్న బిల్డింగో కనుక కార్పొరేషన్ అద్దెకి తీసుకుంటే 3 సంవత్సరాల్లో 1/3% అద్దె పెంచేటువంటి క్రమం ఉంది. కానీ ఇవాళ సిద్ధార్థ యాజమాన్యానికి మాత్రం ఇచ్చినటువంటిది ఎంతో తెలుసండి, 30 ఏళ్లు లీజుకి ఇచ్చేస్తారట, పెంచే పరిస్థితి లేదంట అనేటువంటి చెప్తుంటేనే అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం డబ్బున్నటువంటి వాడికి మన జనానికి మాత్రమే కొమ్ము కాసేటువంటి పద్ధతి ఉంది. జనానికి కొమ్ము కాయకుండా మన జనానికి కొమ్ము కాసేటువంటి సంస్కృతికి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది అనేటువంటిది కనబడుతోంది. ఇప్పటికైనా కానీ కూడా కళ్లు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వామపక్షాలున్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో ఉద్యమం చేయడం జరిగింది. వాటిన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటిది అప్పుడే రాజశేఖర రెడ్డి గారు వెంటనే దీన్ని క్యాన్సిల్ చేయడం అనేటువంటి కూడా జరిగింది. కానీ ఇవాళ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దీన్ని చట్టబద్ధత తీసుకురావడానికి తీర్మానాలు చేసి మంత్రిమండలిలో తీర్మానాలు చేయడం జరిగింది. ఇది సరైనటువంటి కాదు అనేటువంటి కూడా అన్నాం. మేము చెప్తున్నాం, ఇవాళ అర్చకులకి ఉన్నారు, ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే దేవాలయాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అర్చకులకి 3,000 రూపాయలు, అదే పద్ధతిలో దేవాలయాల్ని పరిరక్షించడానికి వేలాది రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి పద్ధతి ఉంది. కానీ ఇవాళ ఏ ల్యాండ్ ద్వారానా, ఏ ఆస్తుల ద్వారానా వచ్చేటువంటి ఆదాయం ద్వారా గుళ్ళు నడవాలనేటువంటిది ఉంటుందో వాటికి తిలోదకాలు ఇచ్చి సొంతానికి మాత్రమే వాడుకునేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి దాంట్లో నాటకంలో భాగమే ఇవాళ దీని అంతటినీ కూడా ఇచ్చేటువంటి జరిగింది. ఇది మేము ఒకటి చెప్తున్నాం, ఇది రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినటువంటి లోకేష్ అనే చిన్నబాబు గారు ఆడేటువంటి నాటకంలో భాగమే ఇది. ఆయన ఏదైతే చెప్తారో దానికి తిరుగులేనటువంటి పద్ధతిలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, మంత్రిమండలి యావత్తు కూడా ఇచ్చివేయడం అనేటువంటి జరిగింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు అనేటువంటి చెప్తున్నాం. ఇప్పటికైనా ఈ భూముల్లోంచి ఆ ప్రైవేటు వ్యక్తులు డైరెక్ట్ గా ఖాళీ చేసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పులు ఇచ్చినాయో వాటికి అనుగుణంగానే మాత్రం చేయాలి తప్ప వాళ్ళకి రాకుండా చేసినట్లయితే ఉద్యమం చేయక తప్పదని అన్నాం. పేదవాడిని కొట్టి పెద్దవాడికి కట్టబెట్టేటువంటి వైనం టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఎంతవరకు కూడా సరైనటువంటి కాదంటున్నాం. ఇప్పటికైనా కానీ కూడా ఈఓ గారు రాసినటువంటి లెటర్లు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి. కానీ మంత్రిమండలి తమ చిత్తం వచ్చినటువంటి రీతిలో చేస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచినటువంటి పద్ధతిలో ఉంటుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఉంటే కోర్టులు గాని, ప్రజానికం గాని, ప్రజా సంఘాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తపరుస్తుంది అనేటువంటి కూడా చెప్తూ ఇప్పటికైనా ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నాం. నిన్నటిగాక మొన్న సదావర్తి భూములకు సంబంధించి మొత్తం నేను బయట పెట్టడం జరిగింది. మీ అందరి దృష్టిలో కనీసం ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనటువంటి వాడు డైరెక్ట్ గా వచ్చి కోట్లాది రూపాయల భూముల్ని కైంకర్యం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్నటువంటి సిగ్గులేని ప్రభుత్వం అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ కూడా ఇప్పుడు మరలా 1,000 కోట్ల రూపాయల స్కామ్ లో ఇవాళ చిన్నబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది డైరెక్ట్ గా చెప్తున్నా గానీ కూడా నెమ్మక నీరెత్తినట్టుగా మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది, చూస్తున్నాం. ఇది సరైనటువంటి కాదు అనేటువంటిది కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ కూడా దేవాదాయ భూముల జోలికి వెళ్లొద్దు, దయచేసి దేవాలయాల జోలికి వెళ్లొద్దు అనేటువంటి కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్తున్నాం. గుళ్ళను రక్షించండి, గుళ్ళో పనిచేసేటువంటి అర్చకులను రక్షించండి, గుడికి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించండి. అంతేగాని దాన్ని కైంకర్యం చేస్తామని చూస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు అని హెచ్చరిస్తున్నాం. నోట్ల వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. పేద మధ్యతరగతి ప్రజలకు కావాల్సినటువంటి రోజువారీ వాడుకునేటువంటి డబ్బులు కూడా టైట్ చేయడం, ఉన్నవాడు ఎలాగో బతుకుతాడు, ఏ రకంగా అయినా కానీ డబ్బు సంపాదించుకుంటాడు. దీన్ని సరైనటువంటి కాదన్నాం. దాన్ని ఫ్రీనెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, ఇవాళ అనూహ్యంగా చెప్పడానికి ఎవరైతే డబ్బులు ఎగ్గొడతారో, ఎవరైతే నల్లధనాన్ని గురించి మాట్లాడేటువంటి పెద్ద మనుషులు ఉన్నారో, ఆ నల్లధనాన్ని పోగు చేసుకున్న కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా మీరు డబ్బులు కట్టక్కర్లేదని 7,500 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడం జరిగింది.
ఈ 7,500 కోట్ల రూపాయల్లో రైట్ ఆఫ్ చేసినటువంటి వాటిలో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు మీకు చెప్తే కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని లిస్టుని బయట పెట్టడం జరిగింది. ఈ లిస్టులో బయట పెట్టినటువంటి వాటిల్లో ఉండేటువంటి వాళ్లపైన 2012లో అరెస్టు వారెంట్లు జారీ చేసి అరెస్టులు చేయడం జరిగింది. ఆ అరెస్టులు చేయబడినటువంటి వాళ్ళని ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా నల్ల కుబేరులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఓ పక్క నుంచి నల్ల కుబేరుని సేఫ్ గార్డ్ చేస్తుంది, మరో పక్క నుంచి రోజువారీ బ్రతికేటువంటి వాళ్ళు 2,000 రూపాయలు మాత్రమే తీసుకునేటువంటి పద్ధతిలో బ్యాంకుల దగ్గరకు వస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అంటే కేంద్ర ప్రభుత్వంలో మమేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దవాడికి ఉన్నవాడికి మాత్రమే కొమ్ముగాస్తున్నాయి, పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు మాత్రం వచ్చి చూపిస్తున్నాయి అనేటువంటి కనబడతా ఉంది. మీరు చూపించేటువంటి పద్ధతి ఇదే కనుకైతే దాంతోనే తిప్పి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కానీ తెలుసుకోండి, డబ్బులు అనేటువంటి సర్క్యులేషన్ రావాలా. ఏదైతే రైట్ రాయల్ గా పేదవాడు సంపాదించుకునే డబ్బు ఖర్చు పెట్టుకుంటారో కూడా దాన్ని అలౌ చేయాల్సిన అవసరం ఉంది. నల్ల కుబేర్లు ఎవరైనా వాళ్ళ భరతం పట్టాల్సింది పోయి రైట్ ఆఫ్ చేసేటువంటి పద్ధతిలో తీసుకొస్తేనే అర్థం కావట్లా. అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ ఉన్నారు, రైట్ ఆఫ్ అంటే రద్దు చేసినట్టు కాదంట. డిక్షనరీలో దాని పదానికి అర్థం ఏంటో మాకైతే తెలియదు, కానీ రైట్ ఆఫ్ అంటే రద్దు చేసినట్టు. ఈ రద్దు చేసే క్రమం తప్పు అనేటువంటిది చెప్పండి, వసూలు చేస్తాం మాత్రమే అన్నారు. దాన్ని అమెండ్ చేసి ఆ ఓటును తొలగించినట్లయితే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ మరొకటి కాదని కూడా హెచ్చరిస్తున్నాం. యాక్చువల్ గా కొద్ది కాలం పాటు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం ఏంటంటే, ఈ డబ్బులు ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని ఎర్ర చూపి 5-6 అకౌంట్లుగా చూపించి 5-6 అకౌంట్లోంచి డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి ఒకటి ఉంది. పేదవాడు ఎవడైనా ఒకే అకౌంట్ ఉంటుంది. చెబితే ఆశ్చర్యం, ఇన్ని కోట్ల మంది జనాభాకి 8 to 10% మాత్రమే అకౌంట్లు ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళకి అకౌంట్స్ లేనటువంటి పద్ధతిలో ఉన్నాయి. ఇవాళ కృష్ణా జిల్లాలో 1,200 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంకుల్లోకి వచ్చినాయి అని చెప్తున్నారు. బ్యాంకులోకి వచ్చినాయి సరే, ఉండేటువంటి జనాభా ఎంత, ఆ జనాభాకు ఉండే అకౌంట్లు అంతా కూడా లేదు. అకౌంట్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం డైరెక్ట్ గా అకౌంట్ లేనటువంటి వాళ్ళకి డోర్ స్టెప్స్ కి డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో అది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత కూడా వీరి పైన ఉంది. కరెంటు బిల్లులు ఎలా అయితే కడుతున్నారో అలాగే ప్రభుత్వ అధికారో ఆర్ఐఓ లేకపోతే ఎవరైనా అక్కడికి వెళ్లి దాన్ని వాళ్ళ రోజువారీ దానికి మాత్రం మార్చుకోవడానికి అవకాశం కలగజేయాలి.